టీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కక్ష సాధింపుకు అతీతంగా అందరినీ ఆదరించేవాడే నిజమైన నాయకుడు మహానాయకుడు అవుతారని అటువంటి వ్యక్తి మన యానాది శెట్టి అని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొనియాడారు. కావలిలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాది శెట్టి కౌన్సిల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్లతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను నేతలంతా కలిసి ఆవిష్కరించడం జరిగింది. అభిమానులు అడుగడుగున క్రేన్ సహాయంతో వినూతన రీతిలో గజమాలలు, పైనాపిల్ మాలలు వేస్తూ బీదా రవిచంద్రపై అభిమానం చాటుకున్నారు. అనంతరం ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద జరిగిన బహిరంగ సభలో అర్చకులు, పాస్టర్లు, ముస్లిం పెద్దలచే ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర శాలువా కప్పి పండ్లను అందజేసి పౌర సన్మానం చేశారు. విచ్చేసిన మంత్రులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలతో నెల్లూరు జిల్లా కావలి మరింత అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న, మన గుడిసెకు ధైర్యమీయగ కదిలాడు కావ్య కృష్ణన్న. పేదోడుకి చేదోడుగుండే పసుపు పచ్చని జెండా ఎత్తాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన అండ. మన కావలిని కాపాడగా ఏ కష్టము రాకుండా ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. గుండకు వంటనివ్వగ కదిలాడు కావ్య కృష్ణన్న. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. కావలినే కనకాపట్నం చేస్తామన్నారు, కబ్జాల కష్టాల పట్టణమే చేశారు. కాలువలు, కుంటలు, చెరువులు ప్రతిదీ మింగేస్తే ఫలితంగా వరదలతో మునిగింటి ప్రతి ఊరు. చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న దళము. ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి భవితే లేదు, హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు, బీసీ మైనారిటీలకు భరోసా లేదు. తన గిల్లు తన వాళ్ళే పోగేసినారు సిరులు, మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు. చల్ జాతరోలే ముందుకొచ్చే మన పసపు తలము. ఉరి ఉరి మీ ఉప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమౌదాం సిద్ధంగా. దౌర్జన్యం, దాదాగిరులు, దళితన్నల ఆత్మహత్యలు, మహిళలు, ఆర్టీసీ డ్రైవరులు, విలేకరులపైనే దాదులు, బతుకులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు. చిరుజల్లులకే పూలాయి జగనన్న ఇండ్లు, అనకొండ
ఆగడాలనే ఆపే నాయకుడు, కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్య కృష్ణారెడ్డన్న. సైకిల్ కే ఒట్టేద్దా, ఉరి ఉరి మీ గుప్పెన లవుదాం ఊరువాడ యుద్ధంగా. నరకాసుర అంతం చూడగ సైన్యమవుదాం సిద్ధంగా. హే పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా, జనమే నా ప్రాణమని మనతో ఉన్నోడురా. ఎదురులేని మనగాడై ఎదుగుతుండురా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై మేము రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా. జై 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 నీతోనే ఊరు. పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. పేద కుటుంబంలో పుట్టి పెరిగినాడురా, పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కెరా. విలువలతో బతికే మనసు గల్ల నేతరా, కబ్జాల కావలిని కాపాడవచ్చరా. ఆపదలో చేసిన సాయము గుర్తు పెట్టుకొని పలికెను ఘన స్వాగతం. రౌడీ రాజ్యంలో దౌర్జన్యము చూసి తట్టుకోక మనకై వస్తున్నాడు. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై మేము రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా. జై 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 నీతోనే ఊరువాడా. అన్యాయం ఏడున్నా అర్జునుడు అయితడు, ఆపదంటే చాలు అరక్షణము ఆగడు. విద్యా వైద్యానికి ప్రాధాన్యతిస్తాడు, దాన ధర్మాలను గుప్తంగా చేస్తాడు. తారక రాముడు ఆశీర్వాదముందిరా, చంద్రబాబు గారి చలిమే బలమాయరా. లోకేష్ అన్న యువ సైన్యము వచ్చరా, జన సైనికులు కదం దక్కి కదిలరా. జై 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 కావ్య కృష్ణారెడ్డి అన్నా నీకై మేము రెడీ. జై 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 చంద్రన్న సైనికుడా. జై 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 నీతోనే ఊరు. పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికిన మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు పిసి జనార్దన్ రెడ్డి గారికి మరియు ఇంకో మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులైన సోదరులు పీడా రవిచంద్ర గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన సుధాకర్ సార్కి, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు యానాశెట్టి గారి అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. స్వర్గీయ గ్రతి యానాశెట్టి గారు 2023 డిసెంబర్ నెలలో ఆయన సర్కస్ లైన్ విషయం మనందరికీ తెలిసిందే. సంతాప సభలో భాగంగా ఆ రోజు మన శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మా కుటుంబంతో చర్చించి నేను మీ నాన్నగారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాను, సంకల్పించాను, దానికి మీ అందరి సమ్మతమే అయితే నాకు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మా కుటుంబం అందరి మన్ననలతోటి కృష్ణారెడ్డి గారికి సరే అని చెప్పి సంవత్సరం లోపే విగ్రహం అయితే తయారైపోయింది. డిసెంబర్ 11, 2024 మా బాబు మ్యారేజ్ అయ్యింది. లేకపోతే సంవత్సరానికే మీ నాన్నగారి విగ్రహం ఆవిష్కరిస్తా అని చెప్పారు. పెళ్లి ఒక చోట, విగ్రహ ఆవిష్కరణ ఒక చోట అనేది డిస్టర్బ్ అవుతుంది, వద్దు ముందు మీ పెళ్లి హడావిడి కానియండి అని చెప్పారు. తర్వాత ఈ రోజు ఏప్రిల్ 8వ తారీఖున విగ్రహ ఆవిష్కరించినందుకు మా కుటుంబం తరఫున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మా ఆర్యవైశ్య సోదరులందరూ, ఆర్యవైశ్య అభిమానులు అందరూ కూడా మేమందరూ మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. చిన్న విషయం కాదండి. మా నాన్నగారేమి ఫస్ట్ నుంచి కూడా సిల్వర్ ప్లేట్ బంగారు స్పూన్ తోటి, వెండిపల్లెల్లో బంగారు స్పూన్ తోటి ఏమి లేదు. ఫస్ట్ నుంచి కూడా నాన్నగారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి నుంచి కావలి పట్టణానికి చేరి ఆయన స్థిర నివాసం ఏర్పరచుకొని స్వర్గీయ కలిగి యానారెడ్డి గారి నేతృత్వంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. మా నాన్నగారికి 4 సంతానం, అన్నయ్య, 3 ఆడపిల్లలం. నేను చివర లాస్ట్ అమ్మాయిని. 2014లో ఓసీ జనరల్ లేడీ మున్సిపాలిటీ వచ్చాక ఆయన మా అక్కోళ్ళని ఎవరిని అడగల, నా దగ్గరికే వచ్చి మనం ఉండాలి, మీరు ఉండాలి అని చెప్పారు. నీకెందుకు నేను అండగా ఉంటానని చెప్పారు. ఆ రోజు నుంచి నాన్నగారి ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా ఆయన అడుగుజాడలు నడుస్తున్నాను. ప్రతి చోట చేర్చి వాళ్ళ సాధక బాధలన్నీ అర్థమయ్యేలా చెప్పి కుటుంబం బాగుండాలని చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి గ్రతి యానాశెట్టి గారు. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా, వ్యాపారస్తులకు కానివ్వండి, ఎవరికైనా కానీ, కుల సంఘాలకు సంబంధించి కానివ్వండి, కేవలం ఆదివాసులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నేనున్నానంటూ చెప్పిన వ్యక్తి మా నాన్నగారు. చాలా కష్టపడతారు, చాలా అందరికీ కూడా మార్గదర్శి, ఎవరికి ఎప్పుడు ఏ విషయం ఎప్పుడు ఎలా చేయాలని చెప్పిన వ్యక్తి మా నాన్నగారు. చాలా గర్వంగా ఉంది. ఒక సాదా మనిషిని ఇక్కడ నడి ఒడ్డు కావలి పట్టణ మాగుండ పార్వతమ్మ ట్రంక్ రోడ్లో మా నాన్నగారి విగ్రహం పెట్టడం అనేది ఇది ఒక మా అందరికీ కూడా, మా కుటుంబానికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ రుణం
చేస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా కూడా ఒక కుటుంబంలో ఒక నాయకుడిని ఇట్లా నడి ఒడ్డ నిలబట్టం అనేది మా ఆడవయస్సులకు మా గొప్పతనం, మా కుటుంబానికి ఇది గర్వకారణం. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, నాన్నగారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యానాది శెట్టి గారి అభిమాని, శిష్యుడు, యానాది శెట్టి గారి శ్రేయోభిలాషి, ఎన్నైనా చెప్పొచ్చు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి. ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, ఈనాడు 1994 తర్వాత 94లో కూడా 11లో ఒక్క సీట్ ఓడిపోయాం. అది కూడా కావిలే ఓడిపోయాం, కొండపు నాయుడు గారు రెబల్గా పోటీ చేయడంతో. 94కి మించి 30 సంవత్సరాల తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల గెలుపుకి కారకులు ఈ ఇద్దరు మంత్రులు, అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు. 3 సంవత్సరాల పాటు ఈ జిల్లా అంతా ఎలా గెలవాలి, తెలుగుదేశాన్ని ఎలా గెలిపించాలి అని నిరంతరం శ్రమించి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన కీలక వ్యక్తులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారు, అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఇదే స్థలంలో 2022 డిసెంబర్ 30 సభ నిర్వహించారు. ఇద్దరు వచ్చి బాదుడే బాదుడు కార్యక్రమం బాబు గారిని తీసుకొచ్చి కందుకూరులో జనాలు తొక్కిసలాట్లో చనిపోతే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం. అర్ధరాత్రి వచ్చి మళ్ళీ నిర్వహించాలని వీరిద్దరు నిర్ణయిస్తే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారికి నిరాశనాలు పట్టారు కావలి ప్రజలు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు యానాది శెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలా, ఆయన చనిపోయిన రోజే ఓ నిర్ణయం తీసుకొని వారి కుటుంబ సభ్యుల అనుమతితో పెద్దలందరినీ సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే వారిద్దరి అనుబంధం పార్టీలు వేరైనా యానాది శెట్టి గారు, కావ్య కృష్ణారెడ్డి గారు ఇతర జలదంకి మండల నేతలు ఏ విధంగా ఈ కావలి పట్టణ రాజకీయాల్లో గాని వ్యాపారాల్లో గాని వచ్చి కావల్లో కూర్చొని పనిచేసిన వాళ్ళని తప్పితే అది 2000 అయినా 2006 అయినా 1995 అయినా కిందే ఉన్నాడు మధుబాబు నాయుడు. 2000 సంవత్సరంలోనైనా 80 ఏళ్ళలో మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం గెలిచిన వైస్ చైర్మన్ యానాది శెట్టి గారు, కౌన్సిలర్లు మెజారిటీ 95, మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ యానాది శెట్టి గారు. 2000 సంవత్సరంలో ఎట్టయినా యానాది శెట్టి గారిని ఓడించాలని చెప్పి అల్లూరు నియోజకవర్గ నేతలందరం కూడా వచ్చాం. రాంకోటారెడ్డి గారు పోటీ చేశారు, చంద్రమోహన్ రెడ్డి గారు బావ, ఇటు చూసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే. 3 రోజుల ముందే అర్థమైపోయింది అభిమానం తెలుగుదేశం పైన. ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కరణం బలరాం గారికి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి వేసాం, మున్సిపాలిటీ ఓటు యానాది శెట్టి తీసుకుంటామని అని అడుగుతున్నారు ఎమ్మెల్యే నేరుగా. అంటే యానాది శెట్టి గారి మీద ఉన్నటువంటి అభిమానం, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఎవరికి అవసరం వచ్చినా ఆర్టీఓకి డిఎస్పీ కంటే ముందు గుర్తొచ్చే వ్యక్తి కావల్లో పార్టీలకు అతీతంగా యానాది శెట్టి గారు. ఆ విధంగా పనిచేసినటువంటి నాయకుడు యానాది శెట్టి గారు. 2014లో కూడా ఎట్టైనా గెలవాలని చెప్పి మున్సిపాలిటీ
ఈసారైనా ఓడిద్దామంటే మళ్ళీ ఎన్ఆర్సీ గారు కూతురుకే ఇచ్చారు అవతల మళ్ళీ చివరికి వీలు గారికి ఎన్ని ఎందుకని లాస్ట్ లో కృష్ణారెడ్డి గారి తరఫున కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళని ఎన్ఆర్సీ గారు కూతున్న యువతను తీసుకొచ్చి చైర్మన్ చేసుకున్న లాస్ట్ లో తెలుగుదేశం పార్టీ చైర్మన్ గా 14 నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఎన్ఆర్సీ గారు అలేఖ్య గారు అందరూ పార్టీ కోసం మున్సిపల్ చైర్మన్ గా పార్టీకి అదేవిధంగా 19 ఎన్నికల్లో కానీ 24 ఎన్నికల్లో కానీ ఎన్ఆర్సీ గారు తప్పులు పడిపోతూ ఉండేవారు కృష్ణారెడ్డి గారి గురించి. ఆయన చనిపోయిన వారు కోరిక కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజారిటీని ఈ కావలి పట్టణం తెలుగుదేశం పార్టీ చరిత్రలో 80 మందికి ఎప్పుడు లేని మెజారిటీని అందించారు. అందుకే ఇందాక మాట్లాడుతూ అలేఖ్యం ఒక మాట అనింది, ఒక సామాన్యుడికి ఇక్కడ విగ్రహం పెట్టాడని. మీ నాయన కావలికి సామాన్యుడికి వచ్చాడమ్మా. 40 సంవత్సరాలు మీ నాన్న ఈ కావలి ప్రజలకు సేవ చేశారు, ఈ కావలి ప్రజల మన్ననలు పొందారు. ఆయన రాజకీయాల్లో ఏమి సంపాదించాడనే దానికి నిదర్శనమే అన్ని రాజకీయ పార్టీలు ఆయన గౌరవించి ఆయన పెద్దరికాన్ని ఆయన ఏ పదవిలో ఉన్నా లేకపోయినా యానాథ్ శెట్టి గారు ఒక బ్రాండ్ గా ఈ కావలి చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలో ఉన్నాడు. ఆయన ఒక మంచి వ్యక్తి. అందుకే ఈరోజు ఎమ్మెల్యే గారు వారికి అందరిని పిలిచి ఆ గౌరవాన్ని మీ కుటుంబానికి యానాథ్ శెట్టి గారికి కావలి పట్టణ ఆదివాసీ ప్రముఖులకి అందించారని తెలియజేస్తూ మరొకసారి కృష్ణారెడ్డి గారిని ఒక మంచి కార్యక్రమాన్ని యానాథ్ శెట్టి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి మంత్రులకి మాకు అవకాశం కల్పించినందుకు సోదరులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ముగ్గురు కలిస్తే కావ్య కృష్ణారెడ్డి. వీళ్ళ ముగ్గురు కృషి నేను ఈరోజు మీకు ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం. వీళ్ళు ముగ్గురే మన బాబు గారికి నా గురించి చెప్పి టికెట్ ఇవ్వండి అని చెప్తేనే ఈరోజు ఈ కావలికి సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది. అందుకనే వాళ్ళ ముగ్గురినే మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో మంత్రులు అయినారు. అదేవిధంగా నా మిత్రుడు ఎమ్మెల్సీ అయ్యాడు. వాళ్ళిద్దరు ముగ్గురు సమక్షంలో నేను అతిగా ప్రేమించేటువంటి వ్యక్తి, నాతో రాజకీయంగా ప్రస్థానానికి నాంది పలికిన వ్యక్తి మాగుంట భారతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, నేను వ్యాపారం చేస్తున్నటువంటి టైంలో, మాగుంట కుటుంబ కాలేజీలో నేను యూనియన్ లీడర్గా ఉన్న టైంలో ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధ రీత్యా మాగుంట భారతమ్మ దగ్గరమైన రీతిలో గ్రంథి యానాథ్ శెట్టి గారు మొట్టమొదటి భారతమ్మ గారికి నా గురించి చెప్పి జలదంకి సొసైటీ ప్రెసిడెంట్ గా కృష్ణారెడ్డిని పెడితే బాగుంటుందని మొట్టమొదటి నన్ను రికమెండ్ చేసిన వ్యక్తి శ్రీ గ్రంథి యానాథ్ శెట్టి గారు. నాటి నుంచి 2023 వరకు కూడా ఒక తల్లిదండ్రుల అనుబంధం కావచ్చు, ఒక స్నేహపూర్వక అనుబంధంగా కావచ్చు, ఒక మిత్రుల అనుబంధం కావచ్చు, గురు శిష్యుల బంధం కావచ్చు, మా మిత్రుల మధ్య అటువంటి అన్యోన్యత ఉన్నది. కాబట్టి ఆయన తెలుగుదేశంలో పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నిరంతరం కూడా ఆ ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో కూడా ఒక్క కావ్య కృష్ణారెడ్డి అయితేనే కావలి సీటు కొట్టగలడని వ్యక్తి గ్రంథి యానాథ్ శెట్టి. దురదృష్టం, నేను ఎమ్మెల్యేగా టికెట్ అనౌన్స్ చేసే నాటికి నిజంగా ఆయన లేకపోవడం నాకు తీరని లోటు. నిజంగా ఆయన అంటూ ఉండుంటే ఈ కావలి పట్టణంలో నాకు ఇంకా ఎమ్మెల్యేని మెజార్టీ తెచ్చే దాంట్లో నిరంతరం కూడా ఆయన కృషి చేసే అవకాశం ఉండింది. అయితే ఈ రోజున కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా మోసి కార్యకర్తలందరికీ అండగా ఉంటూ నిరంతరం కావాలని కాపు కాసుకుంటూ అందరికీ మన్నలు పొందాలి మన మిత్రుడు కావలి వాసి మన పేద రవికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంలో మనందరి కోలాహలాల మధ్య ఆయన్ని మన పౌర సన్మానం రూపంలో ఆయన్ని సన్మానించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన సన్మానం మనందరి సన్మానంగా భావించాలి. అందుకే ఇప్పుడు యానాది శెట్టి ఆవిష్కరణ ఒక దేవుని విగ్రహ ప్రతిష్టని పూర్తి చేస్తే మనం ఇప్పుడు మన రెవెన్యూని ఊరేగింపుగా తీసుకొని సెల్ఫీ పాయింట్ దగ్గర వారికి సన్మానం చేసేంత వరకు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ రథం వెంట ఫాలో అవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు
కూడా మరొక యానాది శెట్టిగా అవతారం ఎత్తారు. వారందరి కృషి ఫలితంగా ఈ రోజు దాదాపు 15,000 ఓట్లు ఈ రోజు కావలి టౌన్ లో రాగలిగిందంటే అందరికీ తెలుగుదేశం పార్టీలో పట్టణ అధ్యక్షుడిగా గండి యానాది శెట్టి గారు చూపిన చొరవ, వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చినటువంటి కృషితోనే కావలిలో ఈ రోజు ఎదురు లేని శక్తిగా తెలుగుదేశం ఎదిగిందంటే అది గండి యానాది శెట్టి అధ్యక్షుడిగా ఉన్న టైంలో జరిగింది. అందుకే ఆయన కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా తన ఆస్తి కర్పూరంలో కరిగిపోతున్నా ఏ రోజు కూడా చింతించకుండా తన వ్యాపారాన్ని పక్కన పెట్టి కావలి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగితే అక్కడ తోడు ఉంటూ ధనవంతుల కంటే పేదవాడిని హక్కులు చేసుకుని పేదవాళ్ళలో ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు కావలి పట్టణం విస్తరించిందంటే విస్తరించిన ప్రతి బజార్లో ఉండేటువంటి రోడ్డు గండి యానాది శెట్టి గారు చేసిన రోడ్డే. ఈ రోజు కావలి పట్టణంలో 70% ప్రజలు నడుస్తున్న రోడ్లు ఏమైనా వేశారంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో జన్మభూమి కార్యక్రమం నాటికి యానాది శెట్టి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి అనుబంధం ఈ రెండు కలగలిపి ఈ రోజు కావలి అభివృద్ధికి ఒక ప్రదాతగా మిగిలిపోయాడు. కాబట్టి ఆయన చేసిన సేవలు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద పడుగు బలం అండగా ఉన్నటువంటి విధానం, ఆయన ప్రజలకు పక్షాన్నించినటువంటి విధానం, రాజకుడు అంటే ఎలా ఉండాలో చూపిన విధానం, వీటన్నిటికీ కలగలిపితే చనిపోయిన తర్వాత నిజంగా మనిషి జీవించేది ఎప్పుడో తెలుసా? అలా ప్రజలందరూ కోలాహలాల మధ్య ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తే అదే పునర్జన్మ, అదే చిరంజీవి. ఆయన చిరంజీవిగా కావలి ప్రజలకి పరిచయం చేయాలని, ఆయన కావలి ప్రజలకు అందరూ కూడా జీవితాంతం ఈ కలిగి ఉన్నంత వరకు, ఈ కావలి ట్రంక్ రోడ్డు ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆలోచనతోనే మొట్టమొదటి నా మిత్రుడు రవిచంద్ర గారు ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను ఎమ్మెల్యే చేస్తానని మాటిస్తే కానీ ఏమీ తెలియని యానాది శెట్టి గారు కావ్య కృష్ణారెడ్డి అయితే ఎమ్మెల్యేగా కొడతాడని చెప్పి నాంది పలికాడు. ఆ గురుదక్షిణ తీసుకోవాల్సిన బాధ్యత నాకుందని ఉద్దేశంతోనే ఆయన కర్మకాండలు పూర్తయి ఆ రోజున దీక్ష కార్యక్రమం జరిగేటప్పుడు నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. చెప్పిన మాట మీద ఈ రోజు ఏ నాయకత్వంలో అయితే మనం పనిచేస్తున్నామో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎలా ఇచ్చిన మాట మీద నిలబడి పనులు చేస్తున్నాడు, అదేటువంటి మా బాటలో నేను కూడా నడవాలని ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇంతమంది వచ్చారంటే అది గండి యానాది శెట్టి గారి ప్రేమ, తెలుగుదేశం ఉన్నటువంటి పటిష్టమైనటువంటి కార్యకర్త వర్గం, తెలుగుదేశంలో ఉండేటువంటి యూనిటీ, తెలుగుదేశం కార్యకర్తల్లో ఉండేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి కావలి నియోజకవర్గంలో ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం యానాది శెట్టి లోటు మనకు కనిపిస్తున్నప్పుడు కూడా నిజమైనటువంటి ఆత్మ ఈ రోజు ఆయన శాంతిస్తుంది. ఇన్ని వేల మంది సమక్షంలో యానాది శెట్టి గారి విగ్రహం నిజంగా ఒక అదృష్టం. కావలి గడ్డకు ఆయన చేసిన రుణాన్ని ఈ రోజు మనందరం తీర్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఆశీర్వదించడానికి, కావలిని అభివృద్ధి పరచడానికి నాకు లెఫ్ట్ రైట్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ అన్న, రెవెన్యూ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చారు. కాబట్టి వారిద్దరు కూడా మన గండి యానాది శెట్టి గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ మొట్టమొదటి మిత్రులు అనగా జోహార్ గండి యానాది శెట్టి గారు, జోహార్ గండి యానాది శెట్టి గారు, జోహార్ గండి యానాది శెట్టి గారు. జై వాసుదేవ్, జై వాసుదేవ్. ముందుగా ఏదైతే మా మిత్రులు రవిచంద్ర గారు చెప్పారో, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఈ జోనల్ ఇన్ఛార్జిగా నేను 2 పార్లమెంట్ కోఆర్డినేటర్గా మా అన్నలు జనార్దన్ రెడ్డి గారు, మరి ప్రాంత సీనియర్ నాయకులుగా, అలాగే పక్క జోన్ రవిచంద్ర గారు అందరూ కూడా మేము ఊళ్ళో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ప్రమాదం జరిగి కొంతమంది చనిపోతే వారందరి యొక్క ఆత్మశాంతించడానికి అందరినీ కూడా పరామర్శించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్దామా వద్దా అని ఆలోచనలో ఉన్నప్పుడు ఈ రాక్షస పరిపాలన అర్థం చేయాలి, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముందుకు నడిపిస్తాం, బ్రేక్ పడకూడదని చెప్పేసి కావలి తీసుకువచ్చి వచ్చినందుకు నాయకులకి, అలాగే పెద్ద ఎత్తున చరిత్రలో ఎక్కడ కూడా 175 మహోత్సవాలు జరగబడి గొప్ప కార్యక్రమం కావలిలో చేసినందుకు మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తికి ఈ రోజు మేము అందరం నిలబడ్డాం.
ఆ రోజు బాగుంటే ఈరోజు ఉండేదో తెలియదు. అలాంటి గొప్ప స్ఫూర్తి కావాలి ప్రజలకి ముఖ్యంగా. ఎందుకంటే ఇదే చోట వచ్చేటప్పుడు గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఎక్కడ మా సౌకర్యాలు కనపడితే అక్కడ దిగి వారి పార్టీలో తిరిగి అందరితో కూడా మాట్లాడారంటే ఆ రోజు ఆ గొప్ప వ్యక్తి యానా శెట్టి గారు ఉన్నటువంటి పరిచయం వారికి నమ్మకం. 1987 నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా పార్టీలతో మధ్యలో వ్యత్యాసం లేకుండా కేవలం అభివృద్ధి సాధించి రాబోయే పట్టణంలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు ఉండకూడదు, ఎక్కడ కూడా నీటి సమస్య ఉండకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. ఎలాంటి పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తప్పకుండా నేను నా కుటుంబంలో ఒకరు ఉండాలి అన్న లక్ష్యంతో ఆయన చైర్మన్, వైస్ చైర్మన్ మెంబర్స్ అన్ని చేసిన తర్వాత మళ్ళా వారి బిడ్డలు కూడా అదే రంగంలో పెట్టి కేవలం ప్రజా సేవలో సాధ్యమవుతుందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో వారి కుటుంబం ఈ యొక్క సేవా కార్యక్రమం ఆ రోజున ఇప్పుడు కిషోర్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ లో స్టేట్ అవార్డు పొందారంటే యానా శెట్టి గారికి పేదల పట్ల ప్రాంతం పట్ల చిత్తశుద్ధి. 2014లో తెలుగుదేశం పార్టీ స్థాపించున్న తర్వాతనే ఇలాంటి గొప్ప మనుషులు పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు వారి యొక్క దిక్సూచి వారి యొక్క విజన్తో ఇలాంటి గొప్ప మనుషులు అనేకమైన తర్వాత ఆర్య వైశ్య కార్పొరేషన్ కూడా 2018లో వచ్చింది. అంటే వీరందరికీ కూడా ఎదుర్కొనేటువంటి ఆర్య వైశ్యులు ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వారికి అండగా ఉండాలి. ఆర్థిక లక్ష్యంతోనే ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు వెళ్ళినప్పుడు ఆ పెద్ద చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఇప్పటికి కూడా గుర్తుంటాయి. అంటే ఒక మనిషి విశిష్టత గురించి చెప్పినప్పుడు ఎక్కడంటే కొంతమంది చాలామంది అరుదైన వ్యక్తులు ఉంటారు. ఆ అరుదైన వ్యక్తులలో ఈరోజు గంధి యానా శెట్టి గారు కూడా ఒక అరుదైన వ్యక్తి. ఆ అరుదైన వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనత, ఈ రోజు వారికి ఇస్తున్నటువంటి విలువ, ఇది ఈరోజు కాంస్య విక్రయం సోదరుడు మా యొక్క కావ్య వ్యక్తున్నటువంటిది. ఎందుకంటే ఒక స్నేహితానికి, విశ్వాసానికి, ఒక పెద్దరికానికి ఇచ్చినటువంటి విలువతో ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించారంటే అది వారి యొక్క ఉద్దరికి ఉన్నటువంటి సంబంధాలు. చాలా మంది అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇంతమంది ప్రజల మీద ఆదరాభిమానాలు ఉన్నారంటే కావాలి అంటే గంధి యానా శెట్టి గారు అంటే కావాలి అని చెప్పి 30-40 సంవత్సరాలు ఈ యొక్క గ్రామ టౌన్ ఈరోజు ఏలినాడంటే వారి మంచితనంతోనే. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక నాయకుడు ఒకసారి గెలిస్తే రెండోసారి ఓడిపోతాం, రెండోసారి పెడతాం, మూడోసారి కింద ఓడిపోతాం. కంటిన్యూగా వెళ్ళిపోయి గెలిచిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబ వారసురాలిగా శ్రీలేఖ గారిని మీకు ఇచ్చి వెళ్ళిపోయారు ఇక్కడికి నుంచి అలేఖ గారిని. అదేవిధంగా మనమందరం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. ఆయన అడుగుజాడల్లో ఈ అరుదైన వ్యక్తికి ఇచ్చిన గౌరవం ఒకటే కాదు, ఆర్య వైశ్యంలో ఆర్య వయసులకు ఇచ్చినటువంటి గౌరవం కూడా భావించాలి. ఎందుకంటే వారికి ఇచ్చిన ఘనత కావ్య కృష్ణారెడ్డి గారు ఆ కుటుంబానికి ఆర్య వయసులకు ఇచ్చిన ఘనత. ఎందుకంటే మా నాయకుడు చెప్తా ఉంటాడు, అంటే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని మనకు కులం లేదు, మతం లేదు, అన్ని మతాలు లేదు, మనదే మన మతం ఒకటే, పేదల మతం మనదని చెప్పి, అభివృద్ధి మతం మనదని. అటువంటి వ్యక్తికి ఈ రోజు గుర్తు పెట్టుకొని చేసి వారికి ఇచ్చినందుకు వారికి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క యానా శెట్టి గారి గురించి ఎన్నో చెప్పినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి తీసుకొచ్చి వారికి జ్ఞాపకంగా పెట్టినటువంటి ఈ యొక్క ప్రజలకు జీవితాంతం ఎక్కడ ఉన్నా కానీ కూడా ఎవరు అంటే కొన్ని మనాంతరాల పైన కాంస్య విగ్రహం చూసినప్పుడు పలానా గంధి యానా శెట్టి గారు పలానా గొప్పగా అని చెప్పి మనం మీ పిల్లలు కానీ ఇంకా వారి వృద్ధులు కూడా చూస్తే ఎవరికైనా కానీ గుర్తుకొచ్చే విషయం వారిదే. ఇది ఒక్కటే కాదు, మా తెలుగుదేశం పార్టీ కూడా ఇందాకే సోదరుడు ప్రసాద్ గారు చెప్పారు, ఏది ఏమైనా ప్రజలు సంతోషాలతో ఉండాలి, కక్షపూరితంగా ఉండకూడదు, అందరినీ ఆదరించే నాయకుడే ఆ నాయకుడు అవుతారు, వాళ్ళే మహానుభావులు అవుతారు. ఆ మహానుభావుల చేరికలో కూడా ఈ రోజు యానా శెట్టి గారు ఒకరని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇంతమంది అభిమానాన్ని చూరగొన్న నాయకుడు యానా శెట్టి గారికి వారికి కూడా మరొకసారి వందనాలు సమర్పిస్తూ
ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈరోజు స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి కాల్స్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు కావ్య కృష్ణారెడ్డి గారికి, మా మిత్రుడు సోదరుడు బీదా రవిచంద్ర గారికి, మై డార్లింగ్ సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జనసేన నాయకులకు, అదేవిధంగా యానాది శెట్టి వారి కుటుంబ సభ్యులకు, మా సోదరిమణికి ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడు మా చెల్లి నవ్వుతానే ఉండాలి. వెళ్ళి బాగుండడం మా చెల్లెలను చూసి అన్ని మర్చిపోతాను. లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇక్కడికి వచ్చేటువంటి పత్రికా విలేకరులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, పోలీసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటాను. అభివృద్ధి ఆలోచన తప్ప ఎక్కడ కూడా అవినీతి చేసేటువంటి పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటాను, ఆయన ఒకే ఒక ఇల్లు, అంతకన్నా ఆస్తులు కూడా నాకు తెలిసి ఎక్కడ లేవు. అంటే ఒక చైర్మన్గా, వైస్ చైర్మన్గా అనేక పర్యాయాలు ఈ కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖుల్లో, వైశ్య ప్రముఖుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అన్ని సంవత్సరాలు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈ యొక్క నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకుడిగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి యానాది శెట్టి గారు. అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా అవినీతి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో.